స్టాండర్డ్ బెంచ్ ప్రెస్. ఈ రోజు ఇది ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. వెయిట్స్ ఫిక్స్ చేసుకునేటప్పుడు, ఫామ్ ఉండేటప్పుడు చాలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకుంటే చూడాలి. అప్పటి వరకు వెయిట్స్ తక్కువ చేసుకొని చేయడం బెటర్ అని నా సజెషన్. పదండి. మెయిన్ ఇంజరీస్ అయ్యేది అన్లెస్ చాలా హెవీ వెయిట్ వాళ్ళకి కానీ క్లిప్స్ వాడాలి. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా అటు ఇటు అయితే వెయిట్స్ అటు ఇటు పడేయడానికి. లైట్ వెయిట్ కానీ బిగినర్స్ కానీ క్లిప్స్ యూజ్ చేసే ఇది పర్ఫామ్ చేయండి. ఫామ్ విషయానికి వస్తే ఫస్ట్ కంఫర్టబుల్ గా పండుకొని చెస్ట్ అప్ చేసి ఫీట్ ని మంచిగా స్టేబుల్ గా గ్రౌండ్ మీద పెట్టుకొని, బ్యాక్ ఉంది కదా ఇది స్లైట్ గా ఆర్చ్ మెయింటైన్ చేయాలన్నమాట. ఎక్కువగా స్లైట్ గా. బార్ హోల్డింగ్ విషయానికి వస్తే మీ షోల్డర్ లెవెల్ ఇది అనుకోండి, వీటి నుంచి ఒక 1 thumb డిస్టెన్స్ లో థంబ్ అవుట్ ఇది యూజ్ చేయకండి, థంబ్ అవుట్ గ్రిప్ యూజ్ చేయండి. వన్స్ ఒకసారి పొజిషన్ లో కంఫర్టబుల్ గా వచ్చినాక షోల్డర్స్ వెనక పుష్ చేసి చెస్ట్ ని అప్ చేసి బార్ ని లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసి కిందికి వెళ్ళి ఒక 1 second స్క్వీజ్, అప్పర్ చెస్ట్ దగ్గరికి వెళ్ళి స్క్వీజ్ చేసి మళ్ళీ మీది కంప్లీట్ స్టిఫ్ చేయకండి. ఎల్బోస్ ని కొద్దిగా బెండ్ పెట్టాలి. ఓకే, సో ఇట్లా వర్కౌట్ ని పర్ఫామ్ చేస్తే ఏం ఇంజరీస్ కాకుండా ఉంటాయి అన్నమాట మనకి. అర్థమైంది కదా? రైట్ నా